ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఈరోజు అంతా నీ రెక్కల చోటుని కాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటున మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది వందనాలయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సమయంలో మేమందరం ఇలా కూడి ఏకముగా ఈ ప్రాంతంలో ఏకీభవించడానికి మరియు నేను చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈరోజు మేము చేసిన ప్రతి పనిపాట్లో ప్రభా నీవు తోడు, నీ హస్తాన్ని ఇచ్చావయ్యా. ఎటువంటి తప్పిదాలు జరగకుండా, ఎటువంటి మిస్టేక్స్ మేము చేయకుండా ప్రభా నీ హస్తం చాటున మమ్మల్ని కప్పవేసాయా. నీకే కోట్లాది వందనాలు. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కనుక మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధాత్మదేవ, నీవే మాలోనికి వచ్చి ఔచరప సఖ్యము కానీ మూలుగలతో కూడిన ప్రార్థన మాకు నేర్పమని అడుగుతున్నామయ్యా. ఏదైతే తప్పిదాలు ఉన్నాయో దాని కొరకు మేము మొరపెట్టుకొని ఇంకా మళ్ళీ అది మా జీవితంలో రిపీట్ చేయకుండా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఏ స్థితిగతులు ఉన్నారో మాకైతే తెలియదు. వారి జీవితంలో ఎటువంటి స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకైతే తెలియదు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రిటర్న్ టు రివైవ్ గురించి ప్రార్థిస్తున్నారయ్యా. దేవా, రిటర్న్ టు రివైవ్ ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ సోషల్ మీడియాని బట్టి నీకు వందనాలు ప్రభు. తండ్రి, ఈ డిజిటల్ మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, నేను ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. ప్రభా, ఇదిగో ప్రభా, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నామో, మాకు విడుదల కావాలి అని అడుగుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం పేరు పేరు చెప్పున. ప్రభా, వారి ఇంటి మీద, వారి ఫైనాన్సెస్ మీద ప్రభా నీ రక్త ప్రోక్షణ జల్లుతున్నామయ్యా. ఎటువంటి రకమైన ఫైనాన్షియల్ బ్యారియర్స్ కానీ, ఎటువంటి రకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండడానికి వీలు లేకుండా ప్రభా నీ నామంలో ప్రకటిస్తున్నాం. ప్రభా, అడిగిన ప్రతి ఒక్క బిడ్డకి నీ చిత్తానుసారంగా వారికి తగిన సమయంలో తగిన ఫైనాన్సెస్ దయచేయమని ప్రభువా యేసు నామంలో అడుగుతున్నామయ్యా. నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే దుష్ట ఆత్మని ఇప్పుడే లైవ్ చేస్తున్నాం యేసునామంలో. ప్రభువా, ఎవరెవరైతే డిప్రెషన్ ఆత్మ గుండా వెళ్తున్నారో, ఎవరెవరైతే వారి జీవితంలో ప్రభువా ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు ఏం జీవితం లేదు, నా బ్రతికెళ్ళేది అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో మంచి దేవా నూతన కార్యం జరిగించండి అయ్యా. నూతన హృదయాన్ని దయచేయండి, నూతన తలంపులు దయచేయండి, నూతన ఆపర్చునిటీస్ వారి జీవితంలో దయచేయమని అడుగుతున్నామయ్యా. ప్రభువా, ఇదిగో ప్రభువా, నిన్ను ఆనుకొని జీవిస్తున్న మేము దేవా మాకు తోడై ఉంటారని ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా ప్రభువా నీవే కాచి కాపాడమని అడుగుతున్నామయ్యా. ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధి చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.